హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే ఎన్టీఆర్ది డ్రాగన్ గ్లిమ్స్ చూశాను. అసలు అబ్బబ్బబ్బబ్బా 11:52 రిలీజ్ చేస్తామని చెప్పారు. ముందుగానే రిలీజ్ చేసేస్తారు. ముందుగా రిలీజ్ చేసిన తర్వాత మేము చూడకుండా ఎందుకుంటాం, మాకు చూడాలనిపిస్తుంది, ఆత్రంగా ఉంటుంది. సో చూసాం. మన లూగర్, దీనిలో ఎన్టీఆర్ పేరు లూగర్ అనే టైటిల్తో రిలీజ్ అయ్యాడు. నాకు తెలిసి ఇంకో 5-6 ఏళ్ళు ఈ లూగర్ 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 అనే పిలుస్తారు. ఇంకా అసలు నాకు ప్రశాంత్ నీల్ గారిలో నచ్చేది ఏంటంటే డైరెక్షన్ ఒకటి, తను చెప్పే స్టోరీ టెల్లింగ్ ఒకటి. అసలు ఎక్కడో సంబంధం లేనివన్నీ తీసుకొస్తాడు. అసలు మనకి నార్కోటిక్స్ అంటాడు, ఎన్నో ఏళ్ల క్రితం బ్రిటిషర్స్ ఎందుకు పరిపాలించారో వాళ్ళ గురించి ఒక క్లారిటీ ఇస్తున్నాడు. దానికి సంబంధించి ఎంత మాఫియా వెనక జరిగింది, దానివల్ల ఎంతమంది విలన్స్ పుట్టారు, మనకి ఇక్కడిక్కడే మనం చూస్తూ ఉంటాం. కానీ మన పక్క అక్కడెక్కడో జరిగినవి, మన ఇండియాలో ఎక్కడో మారుమూల వేరే ఎన్ని చేశారు అవన్నీ కూడా మనకు క్లియర్ కట్గా చూపిస్తాడు ప్రశాంత్ నీల్. అది నాకు చాలా నచ్చుద్ది. అండ్ మోర్ ఓవర్ అసలు కొన్ని షార్ట్స్ ఉంటాయి, మెయిన్ ఎన్టీఆర్ ఫస్ట్ చూపించే విధానం. అసలు మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ ఉండే వాళ్ళలో ఒక్కడిని చూపించండి అయ్యా, హీరోయిన్తో కూర్చోబెట్టి డైలాగ్ చెప్పిస్తూ మొత్తం గ్లిమ్స్ అంతా బ్యాక్గ్రౌండ్లో తను ఎవరెవరి గురించి అయితే ఒక్కొక్కరు మూన్స్ అంటుంది, స్టార్ అంటుంది, స్కై అంటుంది, అందరి గురించి చెప్తూ ఉంటుంది. వాళ్ళకి చెప్తుండే తగ్గట్టుగా వాళ్ళు అసలు ఎవరెవరు ఏంటి అని ప్రతిదీ నీట్గా మనకి అర్థమయ్యేలా చూపించాడు. సరే అది కూడా పక్కన పెట్టి, గాడ్ రెస్ట్ తీసుకున్న టైంలో ఇంకా గాడ్ నాకు ఇంక దీంతో సంబంధం లేదు అనుకునేటప్పుడు డెవిల్ పుట్టాడంట. అసలు ఆ డెవిల్ మళ్ళీ ఎన్టీఆర్ని ఇలా స్లో మోషన్లో ఒక షాట్ శవాల మధ్యలో నుంచి చూపించాడు. ఎవడనైనా చూపిస్తాడు ఇలాగా, వాడు తప్ప. ప్రశాంత్ నీల్ డైరెక్టర్ సార్, మీకు దండం అయ్యా, మీకు దండం, మీరు విపరీతంగా చేశారు. నాకు ఇప్పటికీ ఆ షాట్ ఒకటి ప్లస్ తను చూపించేది మళ్ళీ కళ్ళద్దాలు తీసి ఇలా తీస్తాడు స్లో మోషన్లో, ఆ షాట్ కానీ. అయితే ఇంకా స్టోరీ టెల్లింగ్ చాలా ఉంది దీనిలో, చాలా డెప్త్ ఉంది. అది సినిమా వచ్చేదాకా మనకు అర్థం కాదు. ఒక పార్ట్ తీస్తాడో 2 పార్ట్లు తీస్తాడో కూడా మనకు క్లారిటీ లేదు. ఇప్పుడు కూడా ఫస్ట్ వీళ్ళు అంటారు ఒక పార్ట్లోనే అని, కానీ తీరు ఖచ్చితంగా 2 పార్ట్లు అవుతాయి. ఫ్యూచర్లో వాళ్ళు తర్వాత మాకు మేము తీసిన స్కోప్కి మేము సరిపోలేదు, మేము 2వ పార్ట్ విడుదల చేద్దాం అనుకుంటున్నాం అని వాళ్ళు లాస్ట్లో అంటారు. మనకు అది తెలిసిందే. కానీ ఈ డ్రాగన్ చూసిన దెబ్బకి 2027లో రిలీజ్ చేస్తారంటే ఇప్పటి నుంచి సంవత్సరం వెయిట్ చేస్తారు. ఇంత హైప్ ఇచ్చిన తర్వాత సంవత్సరం దాకా ఎవడరా ఆగేది? ఎలా ఆగుతామయ్యా, ఎలా ఆగుతాం చెప్పండి? 2027లో 6th ఏది 6 నెలలు రిలీజ్ చేస్తారంట. మళ్ళీ ఎన్నిసార్లు ఎన్ని పోస్ట్ పోన్లు అవుతాయో డేట్లు తెలియదు. సరేలే, కానీ ఏం చేస్తాం, ఇప్పటికైతే ప్రజెంట్ అడ్జస్ట్ అవుతాం. దొరికిందే ప్రసాదం అన్నట్టు అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. కొన్ని షార్ట్స్ చూపిస్తాను మీకు, ఎక్కువ ల్యాగ్. మీకు ఆల్రెడీ యూట్యూబ్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అవైలబుల్గా లేకపోతే కావాలని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎక్కడ చూడాలనేది. మనకి ఇదంతా చూపించి నార్కోటిక్స్ దాని మీద క్లారిటీ ఇచ్చి చూడండి. అసలు హీరోయిన్ కూర్చొని చూడండి, బాబుని పట్టుకొని గాడ్స్ క్రియేటెడ్ లైన్. అసలు ఎవడరా అసలు హీరోయిన్ అలా ఎలా వాడుకుంటున్నారు అంటే, ఎంతమంది విలన్స్ ఉన్నారో చూడండి దీనిలో ప్రతి ఒక్కడు. అసలు మెయిన్ క్రాఫ్ట్ నాయన, ఎంత అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది విలన్స్, ఒక్కొక్కరిని సరే చంపేది పక్కన పెట్టి స్టోరీ. అసలు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతమంది సైన్యం ఉన్నారు, ఎంత అసలు ఈ నైనా మెంటల్ వస్తుంది ఇది చూస్తుంటే. అంటే నాకు తెలిసి ఇప్పుడు పొరపాటున ప్రశాంత్ నీల్ గారు చిన్న సినిమా తీయండి అంటే తీయడేమో అసలు. ఎందుకంటే ఒక 6 మంది విలన్లు ఉండాలి, ఒకటే హీరో ఉండాలి, వాడు అందరినీ వేసేయాలి. అది ఖచ్చితంగా మ్యాండేటరీ. దానిలో ప్రశాంత్ నీల్ గారికి ఉత్తగా ఒక్కడే ఉంటే సరిపోదు, వాడి చుట్టూ ఒక 10 మంది ఉండాలి, వాళ్ళని అంతం చేసేయగలిగే డెస్ట్రాయరే పుట్టాలి. అంటే డ్రగ్స్ అనేది ఎట్లా మనకి
వేరే కంట్రీస్కి అలా వ్యాపిస్తుంది. అక్కడ కూడా వాళ్ళు విలన్స్ ఉంటారు కదా, వాళ్ళని అందరినీ ప్రతి ఒక్కరిని మనకు క్లియర్ కట్గా చూపించాడు. చూడండి, శవాల మధ్యలో నుంచి ఎన్టీఆర్ అక్కడ ఎక్కడో అన్నాడు. మళ్ళీ డైలాగ్ ఒకటి ఉంటుంది, కళలోకి రావద్దు. ఏంటి ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం అంట. ట్రిగర్ నొక్కితే మర్చిపోతాడంట. అంటే ఎన్ని ట్రిగర్లు ఎన్నిసార్లు నొక్కాడో, ఎంతమందిని చంపాడో. అసలు ఈ బాడీ చూడండి గైస్, ఒక్కొక్కసారి అది రియలా అర్థం కూడా కాదు అసలు, కానీ నిజంగా డెడికేటెడ్గా వర్క్ చేశాడు. సూపర్గా ఉంది అసలు. ఆ బాడీ కూడా పర్ఫెక్ట్ షేప్ అనమాట. అంటే మీరు మొన్న ఒక గ్లిమ్స్ చూసాను నేను, అసలు వాళ్ళు ఊరి నాయన యాజ్ డీజ్ అసలు ఏంది నిజంగా బాడీ ఇంత మెయింటైన్ చేశాడా ఎన్టీఆర్ అనే లెవెల్లో నాకు అనిపించింది. నరాలు ఇలా పాస్ అవుతా ఉన్నాయి దానికి. అసలు మీరు చూడండి, ఇక్కడ చూడండి కావాలంటే, చేతికి నరాలు కనబడతా ఉన్నాయి. అసలు ఏమన్నా బాడీ మెయింటెనెన్స్ అన్న ఆయన. చంపాలనుకునే వాళ్ళ మొక్కలు వస్తాయంట. ఎవరెవరైతే ఇంకా మిగిలిన్నారో, ఎవరెవరిని చంపాలనుకున్నాడో వాళ్ళవే కనపడతాయంట. చూడండి, అసలు ఆ వాయిస్ మెయిన్ ఎన్టీఆర్కి వాయిస్, ఆ వాయిస్, ఆ డెలివరీ, డైలాగ్ డెలివరీ అమ్మ పిచ్చెక్కుద్ది మనకి. విలన్లు ఎక్కువైపోతే హీరోని దించుతారంట. దట్స్ ట్రూ గైస్, దట్స్ ట్రూ. ఆబ్వియస్లీ మనకి విలన్ దించుతారు ఖచ్చితంగా. విలన్ని లేపాలంటే ఒక హీరో కావాలి కదా, దించుతాడు. మనకి 2027లో ఇంత పెద్ద అందరికీ అసలు ఎవడెవడైతే నేను తోపు తురుము అసలు మాకు డైరెక్షన్ అది ఇది అని అంటారే, వాళ్ళందరినీ ఎదవల్ని చేస్తాడు ప్రశాంత్ నీళ్ళు. ఒక్కడు చాలు ఇండస్ట్రీని నరకడానికి. ఇండస్ట్రీలోకి ఒక లూగర్ని వదిలేడు ఇప్పుడు, చెప్పలేము ఇంకా. అంటే మాది పెద్ద సినిమా అని చెప్పుకునే వాళ్ళందరికీ ఇవి కాదు నాన్న, ఇది పెద్ద సినిమా అంటే దీనికి ఇంత డబ్బులు పెట్టాలి, దీనికి ఇంత క్రాఫ్ట్ అవ్వాలి, ఇంత డబ్బులు పెడితే దానికి వర్త్ ఉంటుంది అని చూపించగలిగే సినిమాలు ఇలాంటివి గైస్. దాని ప్రొడక్షన్ కానీ దాన్ని మనకు చూస్తే, కళ్ళల్లో నుంచి చూస్తే తెలుస్తుంది కదా, విజువలైజేషన్ ఎలా ఉంది, ఎంత క్రాఫ్ట్ పెట్టాడు, ఎంత డెడికేషన్ పెట్టాడు, ప్రతి పిన్ టు పిన్ బాగా క్యాప్చర్ చేశాడు. చూద్దాం ఎలా ఉంటుందో. దట్స్ ఆల్ ఫర్ దట్ డే గైస్. కానీ అందరు చూడండి, గ్లిమ్స్ మటుకు 4 minutes ఇచ్చాడు. 2 minutes కూడా కాదు, 1 minute కూడా కాదు, 4 minutes. దానిలో ఎన్టీఆర్ 2 డైలాగులు 3 డైలాగులు కూడా చెప్తాడు. బాడీ కనబడుతుంది. ఒక షాట్ అయితే ఇలా ఉంటుంది, ఇలా చేయబెట్టి రక్తంతో ఇలా ఉంటాడు. చూడండి మీరు కూడా, బాగుంది, నచ్చింది. 12 గంటలకు అర్ధరాత్రి మేలుకొని మరీ చేస్తున్నా, నచ్చింది. మీరు కూడా చూడండి.